అందరికీ నమస్తే అండి. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. తెలంగాణ మీడియా చరిత్రలోనే సంచలనంగా మారుతున్నటువంటి ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను అయితే కుదిపేస్తుందండి. ఎన్టీవీ అందరికీ ఐడియా ఉంది. ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ మీడియాలోనే మేబీ పాపులర్ అయినటువంటి ఛానల్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఎన్టీవీ ఛానల్ పై రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసాధారణంగా చాలా సీరియస్ అయింది. ఒక ఛానల్ మీద ఎఫ్ఐఆర్, 3 జర్నలిస్టుల అరెస్ట్, ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి ఇన్పుట్ ఎడిటర్ అంటే ఎయిర్పోర్ట్ లోనే ఇన్పుట్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో ఆ ఛానల్ కి అతన్ని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సాధారణమైనటువంటి చర్య కాదనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. అసలు కథ ఏంటి? అసలు కథ ఏం లేదండి. జనవరి 7వ తారీఖున ప్రసారమైనటువంటి ఆఫ్ ది రికార్డ్ ప్రోగ్రాంతో మొదలైంది అసలైనటువంటి సమస్య. ఆ కార్యక్రమంలో ఒక లేడీ ఐఏఎస్ అధికారి అంటే ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్కి ఒక మంత్రి గారికి మధ్య అక్రమ సంబంధం ఉందన్నట్లుగా పరోక్షంగా కానీ స్పష్టంగా అర్థమయ్యేలా కథనం ఇచ్చారు. అంటే పరోక్షంగానే చెప్పారు, వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయకపోయినా సరే. ఒక మంత్రి అన్నారు అంటే అక్కడ మంత్రి ఎవరై ఉంటారు? అధికారంలో ఉన్నటువంటి మంత్రి. కాబట్టి అందరికీ అర్థమవుతుంది కదా. పరోక్షంగానే చెప్పారు కానీ స్పష్టంగా అర్థమయ్యేలా కథనం ఇచ్చారనమాట. పేరు చెప్పలేదు కానీ పోస్టింగ్స్, గత హోదాలు, జిల్లా కలెక్టర్ పదవులు అంటూ క్లూస్ ఇచ్చి ఎవరో స్పష్టంగా గుర్తుపట్టేలా అయితే చేశారండి. ఇదే అస్సలు టర్నింగ్ పాయింట్ ఈ కథ మొత్తానికి కూడా. ఈ కథనాన్ని పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా పికప్ చేయటంతో లేడీ ఐఏఎస్ ఆఫీసర్ వ్యక్తిత్వంపై తీవ్రమైనటువంటి దాడి జరిగింది అని చెప్పి అనిపిస్తుంది కదండి వాళ్ళకి స్వతహాగా అయితే. దీంతో తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అయితే మండిపడిందండి. జనవరి 10న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జేఎస్ రంజన్ ఐఏఎస్ ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఫేక్ న్యూస్ అండ్ గ్రేవ్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్, క్వశ్చనింగ్ మోరల్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్. ఇది సాధారణ డెఫమేషన్ కేసు కాదండి. స్త్రీ గౌరవం, పరువు, ఐఏఎస్ వ్యవస్థ నైతికత అన్నిటినీ దాడిగా ప్రభుత్వం దీన్ని చూసిందండి. ఎన్టీవీ ఏదైతే చేసిందో వెంటనే అపాలజీ ఇచ్చింది కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఎంత అపాలజీ మటుకి ఇచ్చే ఉపయోగం ఏంటి? అసలు ఒక టీవీ మీడియా, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ మీడియా అంటే ఎలా ఉండాలండి? అంత పర్ఫెక్షన్ గా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ఉంటేనే బయట పెట్టాలి. లేదు అంటే దాని మీద ఇష్టానుసారంగా చేయకూడదు. ఏదో రూమర్స్ లాగా మాట్లాడాలి తప్ప దానిపైన ఇలా ఉంది అలా ఉంది, కొంతమంది అధికారులు గత హోదాలు ఇవి అని చెప్తే క్లియర్ గా అర్థమైపోతుంది కదా. కాబట్టి డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఐఏఎస్ అసోసియేషన్ ఒత్తిడి కూడా రావటం జరిగింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయటం మరియు చివరకు అరెస్టుల వరకు దారితీసిందండి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఎన్టీవీ సాధారణంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్ అయినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఈ కేసులో యాక్షన్ తీసుకోకపోతే ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంతో సహకరించని పరిస్థితి అయితే వచ్చేది. రేవంత్ రెడ్డి గారు అందుకే కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి మీడియా అయినా సరే, అంటే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది పక్క 100% నిజాయితీ పైన చర్య అనమాట. ఎందుకంటే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా అని చెప్పి సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ వరకు లాక్కెళ్లారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ కేసులో కానీ యాక్షన్ తీసుకోకపోతే ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంతో సహకరించని పరిస్థితి అయితే వచ్చేదండి ఖచ్చితంగా. ఇది ప్రతీకారం కాదు, ఇది హెచ్చరిక. మీడియా ఫ్రీడమ్ పేరుతో వ్యక్తిగత జీవితాలపై, ముఖ్యంగా మహిళలపై గాసిప్స్ వేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పేటటువంటి కేసు ఇది. చివరికి ఇది డిఫమేషన్ కేసుగానే ముగిసే అవకాశం ఉంది. బెయిల్ రావచ్చు, జైలు శిక్షలు కూడా ఉండకపోవచ్చు. బెయిల్ రావచ్చు అండి, జైలు శిక్షలు ఉండకపోవచ్చు కానీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ
మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మీడియా హౌసెస్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇది ఒక రెడ్ అలర్ట్ అనే చెప్పాలి. ఇష్టం వచ్చినట్లు ఆఫ్ ద రికార్డ్ పేరుతో జీవితాలతో ఆడుకుంటే రాష్ట్రం ఊరుకోదని చెప్పినటువంటి సంకేతమే ఇది. ఎన్టీవీ జర్నలిస్ట్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది, ఉక్కుపాదం అయితే మోపటం జరిగింది. ఇదండి మీడియాలో వస్తున్నటువంటి కథనం అయితే, అంటే జరిగినటువంటి కథనం అయితే. ఈ కథనం పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య సమంజసమా కాదా అనేటటువంటి క్లారిటీ, మీకున్నటువంటి క్లారిటీ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.